చాలామంది ధ్యానం చేస్తారు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయరు. స్వాధ్యాయం చేయకుండా, సజ్జన సాంగత్యం చేయకుండా మీరు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అంటే, మీకు వచ్చింది కరెక్టా కాదా అనే విషయం ఎట్లా తెలుస్తుంది? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మేము వస్తూ ఉంటే ఈ రోడ్లో ఇక్కడ శ్వాస మీద ధ్యాస అని బోర్డు కనిపించింది, ఆగేసాం. ఆగి అప్పుడు మీకు ఫోన్ కొడుతుంటే మీరు పెట్టిన లొకేషన్ కనిపించింది. అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం సార్ అంటే పైకి రండి అన్నారు. నాకు చదువు వచ్చు కాబట్టి అది చదివాము, ఇది అనే అడ్రస్ తెలిసింది. అదే నాకు చదువు రాలేదనుకోండి, ఏమవుతుంది? అడుగుతూ పోతాం. అవునా కాదా? వాడు వాడు ఇటు పో అంటే ఇటు పోతాం, ఇటు పో అంటే ఇటు పోతాం. అవునా కాదా? సో నీకు చదువు వస్తేనే నీ బోర్డులు ఇంత తెలుసుకోగలుగుతున్నప్పుడు, నువ్వు అధ్యయనం చేస్తే నువ్వు ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, అది భ్రమ, అది నిజమా అనే విషయం మీకు తెలుస్తుందా, తెలియదా? ఓకే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మీకు వచ్చినటువంటి క్లారిఫికేషన్స్ కరెక్టా కాదా అని సరైన గురువులతో మాట్లాడుతున్నప్పుడు ఆ కరెక్ట్ కాదు అనే విషయాలు తెలుస్తాయి.